ఐపీఎల్ 2026 సీజన్లో ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆ అద్భుత క్షణం ఎట్టకేలకు రానే వచ్చింది. మిస్టర్ మాస్టర్ మైండ్ చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన తలా ఎంఎస్ ధోని ఎట్టకేలకు చపాక్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో లేనప్పటికీ పసుపు జెర్సీ ధరించి ధోని అకస్మాత్తుగా మైదానంలోకి రావడంతో చపాక్ స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్లో ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ధోని గ్రౌండ్లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియం మొత్తం కేకలు మరియు విజిల్స్ సౌండ్స్తో రీసౌండ్ వచ్చేలా మారిపోయింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఒక పటిష్టమైన టార్గెట్ ను ఉంచింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం అవుతుందనగా మైదానంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎవరు ఊహించని విధంగా ఎంఎస్ ధోని గ్రౌండ్లోకి నడుచుకుంటూ వచ్చాడు. ధోని అలా అడుగు పెట్టగానే స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ చీకట్లోనే ధోనిని చూసిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గోల చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫ్లడ్ లైట్స్ మళ్లీ ఆన్ చేసే సమయానికి ఎంఎస్ ధోనితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లందరూ గ్రౌండ్లో ఒక చోట చేరారు. అక్కడ ఆటగాళ్లందరూ కలిసి ఒక స్పెషల్ గ్రూప్ ఫోటో దిగారు. ఈ క్రమంలో ధోనితో పాటు సంజు శాంసన్, శివం దుబే వంటి సీనియర్ ఆటగాళ్లు కుర్చీలో కూర్చోగా మిగిలిన యంగ్ ప్లేయర్స్ అందరూ వారి వెనుక నిలబడ్డారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన క్రికెట్ విశ్లేషకులు మరియు అభిమానులు ఇది ఐపీఎల్లో ఎంఎస్ ధోనికి చివరి ఫోటో కావచ్చు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఫోటో సెషన్ పూర్తి కాగానే ధోని ఎవరితోనో మాట్లాడకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈ హోమ్ మ్యాచ్లో ధోని ఖచ్చితంగా బ్యాట్ పడతాడని, ప్లేయింగ్ 11లోకి వస్తాడని లక్షలాది మంది ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ టీం కాంబినేషన్ మరియు జట్టు ప్రాధాన్యతల కారణంగా ధోని తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. ప్లే ఆఫ్స్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. అందుకే జట్టు ప్రయోజనాల కోసం ధోని తమకు తానుగా ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సీజన్ ప్రారంభంలోనే తీవ్రమైన తొడగాయం కారణంగా ధోని జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు మళ్లీ మైదానంలోకి ప్లేయర్గా ఎంట్రీ ఇవ్వలేదు. ప్రారంభంలో 2 వారాల పాటు రెస్ట్ అవసరమని మేనేజ్మెంట్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత అంతా ధోని వ్యక్తిగత నిర్ణయానికి వదిలేశారు. ప్రస్తుతం ధోని పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కానీ జట్టు ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న సమయంలో ఎలాంటి అనవసరమైన ప్రయోగాలు చేయకూడదనే ఉద్దేశంతోనే ధోని మ్యాచ్ ఆడలేదని టాక్ నడుస్తోంది. మరి ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్కు శాశ్వతంగా గుడ్ బై చెప్తాడా లేదా అనేది త్వరలోనే అధికారికంగా తేలనుంది.